యాక్యుపంక్చర్ వరల్డ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. యాక్యుపంక్చర్ వరల్డ్ అనే ఈ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. యాక్యుపంక్చర్ వరల్డ్ అనేది ఆ ప్రపంచంలోకి మనం పోవాలన్నట్టుగా ఈ వర్డ్ తీసుకున్నాం మేము. యాక్యుపంక్చర్ వరల్డ్ అనేది అంటే ప్రపంచమయం యాక్యుపంక్చర్ అయింది కనుక ఆ ప్రపంచంలోకి మనం వెళ్దామనే దృక్పథంతో మనం ఈ యాక్యుపంక్చర్ వరల్డ్ అనే టాపిక్ తీసుకున్నాము, అంటే హెడ్డింగ్ తీసుకున్నాము. సో ఈ యాక్యుపంక్చర్ వరల్డ్ అనేది లేదా ఈ యాక్యుపంక్చర్ వరల్డ్ ఈ ఛానల్ పెట్టడానికి అసలు రీజన్ ఏంటంటే, తెలుగులో యాక్చువల్లీ యాక్యుపంక్చర్ గురించి అంత విపులంగా చెప్పుకునే ఛానల్స్ అంటూ ఏం లేవు. సో మన భారతదేశంలో తెలుగు భాషని వచ్చిన వాళ్ళు, వేరే భాష రాని వాళ్ళు మనం యాక్యుపంక్చర్ గురించి అంటే డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న పేషెంట్స్కైనా కానీ, స్టూడెంట్స్కైనా కానీ, కొంతమంది దాని మీద ఎంతూజియాస్ట్ పర్సనాలిటీస్ ఉంటారు. సో ఈ సైన్స్ మనం ప్రాపగేట్ చేసే ఒక మార్గం మనకి తెలుగు భాష కూడా కనుక ఈ తెలుగు భాషలో యాక్చువల్లీ మంచి ప్రాపర్గా యాక్యుపంక్చర్ మీద ఒక మంచి ఛానల్ లేదు కనుక మేము యాక్యుపంక్చర్ వరల్డ్ అనేది ఒక యాక్యుపంక్చర్ని ప్రాపగేట్ చేయడానికి, యాక్యుపంక్చర్ విశిష్టతని మన ప్రజల్లోకి తీసుకోవడానికి ఈ ఛానల్ మనం ఓపెన్ చేస్తూ ఉన్నాము. సో యాక్యుపంక్చర్ వరల్డ్ ఈ ఛానల్లో మనం యాక్యుపంక్చర్ గురించి, దాని విశిష్టత గురించి, ఏ డిసీజ్ మనం ట్రీట్ చేయవచ్చు, దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎంత ఖచ్చితంగా మనం ఆ డిసీజ్ మనం ట్రీట్ చేయగలుగుతాం, ఎన్ని రోజులు పడుతుంది, దానికి మనకు తగ్గడానికి రీజన్ ఏంటి, మనకి అంటే మనం దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మనం ఇవన్నీ కూడా మనం చాలా చాలా విపులంగా మనం ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. సో యాక్యుపంక్చర్ ఏ డిసీజ్ని ట్రీట్ చేస్తుందంటే, చాలా మందికి తెలిసిందంటే ఒకటి పెయిన్ కోసం అని చెప్పేసి అట్లా కాకుండా అన్ని డిసీజ్, మన బాడీలో వచ్చిన డిసీజ్ అన్నిటికీ మన బాడీలోనే కరెక్షన్ ఉంటుంది. సో మన బాడీలో ఉన్న ఎనర్జీ మెరిడియన్స్లో ఎక్కడో డిస్టర్బెన్స్ జరిగితే మనకు ఆ డిసీజ్ వస్తూ ఉంది. సో ఆ పాయింట్స్ని మనకి ఎక్కడైతే మనకు ఏ మెరిడియన్స్ అయితే మనకు బ్లాక్ అయి ఉన్నాయో, ఏ మెరిడియన్స్లో అయితే హెచ్చు తగ్గులు ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసే అవకాశం మనకు యాక్యుపంక్చర్ కల్పిస్తాం కనుక ఎటువంటి డిసీజ్ని మనం ట్రీట్ చేయొచ్చు. సో ముఖ్యంగా మనం యాక్యుపంక్చర్ వైద్య విధానంలో ట్రీట్ చేయగలిగిన డిసార్డర్స్ ఏంటి, మళ్ళీ తర్వాత ఎంతవరకు మనం వాటిని మనం నివృత్తిపరచగలం, మళ్ళీ తర్వాత మనం వేరే డ్రగ్స్ కానీ వేరే మెడిసిన్స్ కానీ ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం, ఎంతవరకు మనం ఆపగలుగుతాం, పేషెంట్స్కి మనం పూర్తి రిలీఫ్ ఇవ్వగలుగుతామా లేదా తాత్కాలిక నివారణ ఇవ్వగలుగుతామా, ఇట్లాంటి అన్నీ కూడా మనం 101 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు యాక్యుపంక్చర్ థెరపీకి రావాలనుకున్న ఒక పేషెంట్కైనా లేకపోతే ఒక స్టూడెంట్కైనా, ఒక ఎంతూజియాస్ట్ యాక్యుపంక్చర్ గురించి తెలుసుకోవాలనుకున్న ఎంతూజియాస్ట్కైనా ఎన్నో ప్రశ్నలు వాళ్ళ మైండ్లో మెదులుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా సమాధానంగా ఈ ఛానల్ మనం ఓపెన్ చేయాలని ఒక దృక్పథంతో, ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది 2వ స్థానంలో ఉన్న యాక్యుపంక్చర్ థెరపీని మనం ప్రపంచానికి, మనం మళ్ళీ మన తెలుగు ప్రపంచానికి మనం ఒక విధమైన అంటే మార్గదర్శకంగా చూపించాలని చెప్పేసి దానిలో ఉన్న విశిష్టతను మనం తెలియజేయడానికి ఈ ఛానల్ ఓపెన్ చేస్తాం.